మనం దేవుని వచనాలు ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు అందరం కలిసి చదువుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు, ఆత్మతోనూ సత్యం ఆరాధించువారు వచ్చి తను ఆరాధించువారు అర్థమయ్యే కావాలంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు కూడా కలిసి చదువుతాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు కలిసి చదువుతాం. ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు మార్పు నుండి పరలోక రాజ్యంలో కాగా ఈ బిడ్డవలే దేవుని సహాయం కోసం ప్రార్థన. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం ప్రతిసారి చదువుకుంటాం. ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? మనం ఇప్పుడు 3 సంగతులు చూస్తాం. వచనంలో ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి, తర్వాత యథార్థముగా ఆరాధించాలి. కనుక వీటిని మనం తెలుసుకుంటున్నాం. ఆత్మతో ఆరాధించడం అంటే మన ఆత్మకు కలిగిన మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మలో ఆనందిస్తూ దేవుని ఆరాధించడం. అంటే మన శరీరానికి మేలు జరిగాయి, మన శరీరాన్ని దేవుడు కాపాడాడు, మన శరీరానికి విలువ లేదని మనం అనట్లేదు. కానీ మన ఆత్మకు జరిగిన మేలు మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు మన శరీరాన్ని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మన శరీరాన్ని నిత్యత్వంలో మనం ఇదే శరీరాన్ని కలిగి ఉంటాం. అది మహిమా శరీరంగా దేవుడు మార్చుకుంటాం. యేసుక్రీస్తు వారే ఆయన మనిషి కుమారుడిగా శరీరంతో యుగాలు. ఇక్కడ ఇంకొకటి కూడా ఏమో 22వ వచనంలో మేము మాకు తెలిసిన దానిని ఆరాధించాలి. కనుక యథార్థంగా ఆరాధించాలి, ఆత్మతో సత్యంగా ఆరాధించాలి, తర్వాత తెలిసిన దాన్ని ఆరాధించాలంటే తెలుసుకొని ఆరాధించాలి. మనకు తెలియని సంగతులు ఏమైనా ఉంటే ఆరాధించాలి. తెలియని సంగతులు ఏమైనా ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడే కాదు, నిత్యత్వం వరకు తెలియని సంగతులు ఉంటాయి. అయితే మనము ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక సంగతి చదువుతున్నాం. ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగారు. అని ఇక్కడ మనం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చదువుతున్నాం. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు.
కానీ మనం ఎప్పుడైనా మత్తయి సువార్త చదవగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి చెప్పండి? మత్తయి సువార్త చదవగానే రాజు, రాజ్యం ఇవే కనిపిస్తాయి మనకి. ఎందుకంటే మళ్ళీ అందరి కోసం చెప్తున్నాను, మనకి 4 సువార్తలు ఉన్నాయి కదా. ఏంటి 4 సువార్తలు? మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలు యేసుప్రభువారిని 4 డైరెక్షన్స్ లో చూపిస్తున్నారు, 4 డైమెన్షన్స్ లో చూపిస్తున్నారు. కనుక యేసుప్రభువారు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. మత్తయి సువార్త ఎలా చూపిస్తుంది అనుకున్నాం? యేసుప్రభువారిని మత్తయి సువార్త యేసుప్రభువారిని రాజుగా చూపిస్తుంది. మార్కు సువార్త యేసుప్రభువారిని ఎలా చూపిస్తుంది? ఒక సేవకుడుగా, దాసుడుగా చూపిస్తుంది. కనుక తెలియని వారు ఎవరంటే రాసుకోండి. అవి మీరు చిన్నపిల్లలైన వారు యవనస్తులు మనం వాటిని గుర్తుపెట్టుకోవాలి. తెలిసిన వారే, పెద్దవాళ్ళైన వారే మళ్ళా రాసుకుంటారు, కానీ చిన్నపిల్లలు రాసుకోవడం లేదు, యవనస్తులు. కనుక మనము నేర్చుకోవడం కోసం రాసుకోవాలి. నేనైతే చాలా రాసుకుంటూ ఉంటాను. నన్ను పక్కన పెట్టేస్తే వెనకాల అంకులు ఉన్నారు, ఆయన కొన్ని 100 పుస్తకాలు రాసేస్తుంటారు. కనుక మనం మన ముందున్న వారిని మాదిరిగా ఉంచుకోవాలంటే ఇలాంటి విషయాల్లో మనం మాదిరిగా. తర్వాత లూకా సువార్తలో యేసుప్రభువుని ఎలా చూపించారు? మనుష్య కుమారుడు అంటే యేసుప్రభువారి యొక్క మానవత్వాన్ని ఎక్కువ చూపించాడు లూకా భక్తుడు. యోహాను భక్తుడు యేసుప్రభువారిని ఎలా చూపించాడు? దేవుని కుమారుడిగా, యేసుప్రభువారి యొక్క దైవత్వాన్ని చూపించాడు. అందుకే మత్తయి సువార్తలో యేసుప్రభువారి జననం గురించి ఉందా లేదా? ఎందుకని ఉంది? ఒక రాజు ఎలా పుట్టాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, మొత్తం అంతా. కనుక పాత రోజుల్లో ఏంటంటే ఒక రాజు జననం, అతడు రాజు అని తెలియాలంటే అతని వంశం ఏంటో జనాలకు తెలిసి ఉండాలి. కనుక మన ఎవరికి మన తాతగారి పేరు తెలుసు, మహా అంటే ముత్తాత గారి పేరు తెలుసు, ఇంకా వెనక నుంచి మనకేమీ తెలియదు. ఎందుకంటే మనం ఏమి అంత గొప్ప కుటుంబంలో భూమి మీద మనం జన్మించలేదు. కానీ యేసుప్రభువారు ఒక గొప్ప కుటుంబంలో జన్మించడం వలన ఆయన యొక్క చరిత్ర ఎక్కడి నుంచి ఉంది చెప్పండి? మొట్టమొదటి వ్యక్తి అయిన ఆదాము దగ్గర నుంచి యేసుప్రభువారి యొక్క చరిత్రను దేవుడు దాచి చూపించాడు. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు అనుకున్నాం? రాజు. లూకా సువార్తలో ఆయన మనలాంటి మనుషుడు కనుక ఆయన యొక్క పుట్టుక గురించి రాయబడింది. ఆయన ఎక్కడ పుట్టాడు? ఓ పేదవాడుగా పుట్టాడు, సత్రంలో కూడా స్థలం లేనందున పశువుల తొట్టులో పెట్టారు. కనుక ఒక మానవుని యొక్క యాంగిల్లో రాయబడింది. మార్కు సువార్తలో ఆయన దాసుడుగా చూపించబడ్డాడు. అందు గురించి ఒక దాసుడికి ఏమి పుట్టుపూర్వోత్తరాలు ఎక్కడ రాయబడవు, కనుక అవేవి. తర్వాత యోహాను సువార్తలో మనం ఆయన యొక్క జననం మనం చూడము. ఎక్కడి నుంచి చూస్తాం? ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించారని ఆదికాండంలో మనం చూస్తే ఇక్కడ ఆది యందు వాక్యం ఉండేది. కనుక దేవుడు కనుక ఆయనకి పుట్టుక లేదు, ఆయన ప్రారంభం నుంచి ఉన్నవాడు అనే సంగతి మనం యోహాను సువార్తలో చూస్తాం. పాత నిబంధనలో యేసుప్రభువారు ఈ రకంగా ఉంటారని 2 వేరు సందర్భాల్లో చెప్పబడింది. ఒకటి యెహెజ్కేలుకు వచ్చిన దర్శనంలో మనం చూస్తాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో యేసుప్రభువారు యెహెజ్కేలు గ్రంథం 687వ పేజీ, పాత నిబంధనలో 1వ అధ్యాయము 10వ వచనం. ఆ 4 ఎదుటి ముఖరూపములు మానవ ముఖం వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహ ముఖం వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎత్తు వంటివి, 4 పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. ఇక్కడ 4 రకాలైన ముఖాలు కనిపిస్తున్నాయి కదా. ఒకటి మానవ ముఖం. మానవ ముఖం అనగానే మనం ఏం అనుకోవచ్చు? లూకా సువార్తలో ఆయన మానవుడిగా చెప్పబడ్డాడు. రెండవది సింహముఖం. సింహం అంటే అడవికి రాజు కనుక అది మత్తయి సువార్తలో ఉన్న యేసుప్రభువారిని సూచిస్తుంది. మూడవది ఏం చూస్తున్నాం? ఎద్దు ముఖం. ఎద్దు అంటే దాసుడు. మార్కు సువార్తలో ఉన్న యేసుప్రభువారిని మనం చూడవచ్చు. నాలుగవది ఏం చూస్తున్నాం? పక్షిరాజు ముఖం. ఇది 3 నేల మీద ఉంటే ఇది ఆకాశంలో ఉంటది కనుక ఎత్తైన పరిస్థితిలో ఉండే దేవుని కుమారుడైన యోహాను సువార్తలో ఉన్న యేసుప్రభువారి గురించి సూచిస్తుంది. అలాగే మరొక సంగతి ఏంటంటే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో యేసుప్రభువారి పేరు ఏమని ఉంటుంది చెప్పండి? ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 16వ వచనం చదవండి ఎవరైనా. సంఘముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను
నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేపు చుట్టూ ఉన్నాను. కనుక దావీదు వేరు చిగురు. యేసుప్రభువారు ఎవరు? దావీదు వేరు చిగురు అంటే బ్రాంచ్ అని అంటారు. యేసుప్రభువారు ఎవరు? దావీదు యొక్క వేరు చిగురు. పాత నిబంధనలో 4 రకాలైన చిగురు అనే వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళని ఒకసారి మనం చూద్దాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం మళ్ళీ మత్తయి సువార్తలోకి వెళ్ళిపోతాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలా ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజయ్య పరిపాలన చేయను. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యం జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఇక్కడ ఏం కనిపిస్తుంది? దావీదునకు నీతి చిగురు. దావీదు అనగానే ఏంటి? రాజు. కనుక అతడు రాజై పరిపాలన చేయాలి. దావీదు సంతానం నుంచి నేను ఒకరిని పుట్టిస్తాను. అతను ఏంటంటే రాజై పరిపాలన చేస్తాడు. ఇది ఎవరి కోసం? యేసుప్రభువుకు వచ్చిన ప్రవచనం. కనుక ఈ చిగురు ఎవరు? రాజైన చిగురు. అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఏం సూచిస్తుంది అనుకున్నాం? మత్తయి సువార్త. కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభువారు రాజుగా ఎక్కడ చెప్పబడ్డారు? మత్తయి సువార్త. అంటే అన్ని సువార్తల్లోనూ ఆయన రాజు అన్న సంగతి ఉంది. కానీ మత్తయి సువార్త ఫోకస్ అంతా ఆయన రాజు. ఆయనకు ఒక రాజ్యం ఉంది. దేవుని రాజ్యము, పరలోక రాజ్యం అని పేర్లు ఉన్నాయి. 32 సార్లు కనిపిస్తుంది మత్తయి సువార్తలో దేవుని రాజ్యము, పరలోక రాజ్యం అనే 32 సార్లు. అందులో మనం కూడా ఒక భాగం అవ్వాలనేది ఆయనకు. కనుక దావీదు చిగురు అనగానే ఎవరు గుర్తు రావాలి? మత్తయి సువార్తలో చెప్పబడిన యేసు ప్రభువారు. నెక్స్ట్ ఇంకొక చిగురు జకర్యా గ్రంథం. మలాకి ముందు ఉంటుంది. 3వ అధ్యాయం 8వ వచనం. ప్రధాన యాజకుడైన యెహోషువ, నీ ఎదుట కూర్చుని నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు వల్ల నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. ఇక్కడ ఈయనెవరు చెప్పండి? మార్కు సువార్తలో చెప్పబడిన యేసు ప్రభువారు. ఎందుకని మార్కు సువార్తలో ఆయన ఎలా చెప్పబడ్డారు? సేవకుడుగా, దాసుడుగా. ఆయన పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనం కావటకు వచ్చాడని మార్కు 9:45 మనకి కనిపిస్తుంది. చిగురు అను సేవకుడు ఎవరు? మార్కు సువార్తలో చెప్పబడిన యేసు ప్రభువారు. అలాగే ఇదే జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. అతనితో ఇట్లనము, సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అని ఒకడు కలడు. అతడు తన స్థలంలో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయము కట్టును. కనుక చిగురు అను ఒకడు అంటే ఒక మనుషుడు. ఇంగ్లీష్ లో అయితే మ్యాన్ హూస్ నేమ్ ఇస్ బ్రాంచ్ అని ఉంటారు. కనుక చిగురు అనే మనుషుడు అంటే ఎవరు చెప్పండి? లూకా సువార్తలో చెప్పబడిన యేసు ప్రభువారు. ఆయన యొక్క మానవత్వము ఇవన్నీ మనం ఆయన ఏ రీతిగా మనకులాగే అలసిపోయాడు, మనకులాగే ఆయన రక్తం చెందించినప్పుడు ఆయన ఎలాంటి బాధ అనుభవించాడు, ఇవన్నీ మనం చూస్తాం. అలాగే 4వది యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. మరొక చిగురు ఇక్కడ మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. చిగురు మహిమయు ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణము కలుగును. ఇక్కడ ఏంటి? బ్రాంచ్ ఆఫ్ యాహ్వే అని ఉంటుంది. అదే బ్రాంచ్ ఆఫ్ యెహోవా యొక్క చిగురు అంటే ఎవరు చెప్పండి? యోహాను సువార్తలో యేసు ప్రభువారు దైవిక లక్షణాలు చెప్పబడిన యేసు ప్రభువారు. అందుకే ఇశ్రాయేలులో తప్పించుకున్న వారికి భూమిపడ్డ అతిశయాస్పదంగా శుభలక్షణంగా ఇంకా చిగురు చేసే పనులు ఇవన్నీ మనకి కనిపిస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు? మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు మనకి మన బ్రెయిన్ లో ఈ సువార్త ఒక పత్రిక పేరు, సువార్త పేరు అనగానే మనకి ఏం స్ట్రక్ కావాలి? మత్తయి సువార్త అనగానే ఆయన రాజు. ఆయన ఎలాంటి వాడు అనుకున్నాం? యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే సింహ ముఖము కలిగిన వాడు.
మనము ఇక్కడ పాత నిబంధనలో ఎలాంటి చిగురు అని చూసాం? దావీదు నీతి చిగురు అని మనం చూసాం. మార్కు సువార్త అనగానే ఆయన దాసుని వలె వచ్చినవాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఎత్తు ఎత్తు ముఖం వంటి ముఖం అని మనం చూస్తున్నాం. ఇక్కడికి వస్తే చిగురు అన్న సేవకుడు జకర్యా గ్రంథంలో చూసాం. లూకా సువార్త అనగానే ఆయన మనుష్య కుమారుడిగా చెప్పబడ్డాడు. ఆయన యొక్క మానవత్వం చెప్పబడింది. అది ఇక్కడికి వస్తే జకర్యా గ్రంథంలో చిగురు అని ఒక మనుషుడు, యెహెజ్కేలు గ్రంథంలో మనుష్య ముఖం వంటిది అని మనం చూసాం. యోహాను సువార్తను చూడగానే గుర్తు రావాలి ఆయన యొక్క దైవిక లక్షణాలు, ఆయన యొక్క దైవత్వం గుర్తు రావాలి. యెహెజ్కేలు గ్రంథంలో పక్షిరాజు ముఖం వంటి ముఖం గుర్తు రావాలి. తర్వాత యెషయా గ్రంథంలోకి వెళ్తే యెహోవా చిగురు అనేది మనకి గుర్తు రావాలి. సరే, ఇప్పుడు మళ్ళీ మనం మత్తయి సువార్తలోకి వెళ్ళిపోదాం. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆ కాలంలో శిష్యులు యేసునందుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని కనుక మనము మత్తయి సువార్త అనగానే పరలోక రాజ్యం కూర్చిన సంగతులు మనం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివితే కింగ్డమ్ ప్రిన్సిపల్స్ అంటారు. కనుక రాజ్యంలో ఉండే వాళ్ళు ఎలాంటి నిబంధనలు కైకొనాలి, ఎలాంటి జీవితాన్ని జీవించాలి, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది ఏ కాలంలో మనం గమనిస్తే 27వ వచనంలో చూస్తాం. ఇది యేసుప్రభువు వారు అయినను మనము వారికి అభ్యంతరం కలుగ చేయకున్నట్టు నువ్వు సముద్రంలోకి పోయి గాలం వేసి మొదటి పైకి వచ్చి చేపను పట్టుకుని దాన్ని నోరు తెరచినట్టు ఒక శక్తి దొరుకుతుంది. కనుక పేతురు యేసుప్రభువు వారి యొక్క ఇద్దరి యొక్క ట్యాక్స్ వారు కడతారు, టెంపుల్ ట్యాక్స్ అంటారు. కనుక అది కట్టినప్పుడు సందర్భంలో శిష్యులు వచ్చి అడుగుతున్నారు యేసుప్రభువు వారు, ఏమని అడుగుతున్నారు? మాలో ఎవడు గొప్పవాడని, లేకపోతే పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగుతున్నారు. ఇదే మనము సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు కదా, అంటే సమాంతరంగా జరిగిన సువార్తలు మనం చూస్తే 9వ అధ్యాయం చూడండి, మార్కు సువార్త. ఇదే సందర్భం మనకు కనిపిస్తుంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 34వ వచనం. అంతటి వారు కపెర్నహూమునకు వచ్చి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించిన కనుక ఆయన ఎంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేవుని గురించి వాదించుకుంటారని వారిని అడుగుతారు. కనుక ఎవడు గొప్పవాడు దేవుని రాజ్యంలో అని వారు బాధలాడుతున్నారు. ఆ తర్వాత మనం ఇదే సందర్భం లూకా సువార్త 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 46లో తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా, అప్పుడు యేసుప్రభువు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని దాని ఎదుట నిలబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నాకు చేర్చుకున్నాను. ఇదంతా మనం చూస్తాం. కనుక మనలో ఎవడు గొప్పవాడు? కనుక చాలాసార్లు మనకు కూడా ఇదే ఆలోచన, మనలో ఎవడు గొప్పవాడు? ఏ ఇద్దరు పేర్లు మనం చూసినా వీళ్ళిద్దరిలో ఎవడు గొప్పవాడు? ఈ మీడియా కానీ పేపర్ కానీ మనం ఏం చేస్తుంది, టీవీ కానీ ఏం చూసినా ఎవడు గొప్పవాడు, ఎవరికి ఎంత వస్తుంది, ఎవడెంత చదువుకున్నాడు, ఇవన్నీ చూస్తూ ఉంటాడు. కానీ ఇదంతా ఏంటి? యేసుప్రభువు రాజ్యంలో ఎవరు గొప్పవారు అనే ఆలోచన వీళ్ళకి అసలు ఎందుకు? ఇది ఏ సందర్భంలో యేసుప్రభువు చెప్తున్న సందర్భంలో వీళ్ళు ఆలోచించారంటే మార్కు 9:31 చదవండి. మార్కు 9:31. ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయన చంపేదారు. చంపబడిన 3 దినములకు ఆయన లేచినని వారితో చెప్పారు. నన్ను చంపేస్తారు, నేను 3 దినాలు మళ్ళా సమాధి నుండి తిరిగి లేస్తానని యేసుప్రభువు చెప్తుంటే అది అయిపోయిన కొద్ది నిమిషాలు వాళ్ళ డిస్కషన్ ఏంటి? మనలో ఎవడు గొప్పవాడు? ఇది ఆలోచించడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. నన్ను చంపేస్తారు అంటుంటే అంటే బహుశా ఆయన తర్వాత మాలో ఎవరు ముందుకెళ్తారు అనుకుంటారేమో. ఇదే సందర్భం మనం మత్తయి 17లో కూడా చూస్తాం. 17:22లో చూడండి, వారు గలిలయలో సంచరిస్తుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినం ఆయన లేచినని వారితో చెప్పగా. జస్ట్ ఒక పారాగ్రాఫ్ ముందే ఏం జరిగింది? ఆయన నన్ను చంపుతారు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడని ఆయన చెప్తున్నారు. లూకా సువార్తలో కూడా సేమ్ అదే సందర్భం మనకు కనిపిస్తుంది. లూకా సువార్తలో సరే ఇవన్నీ మనం ఎక్కువ డీప్ గా చూడట్లేదు, కానీ వీళ్ళ ఆలోచన అంతా ఎలా ఉంది? మనలో ఎవడు గొప్పవాడు? కనుక ఇక్కడ ఆరాధించడానికి వచ్చిన మనం కూడా మనలో ఎవడు గొప్పవాడు అనే ఆలోచన మన హృదయంలో పెట్టుకుంటే దేవుని మనం ఆరాధించడానికి వచ్చినట్టు కాదు. మనలో ఎవడు దీనుడు, ఎవడు తగ్గించుకున్నవాడు అనే ఆలోచనతో మనం రావాలి. కనుక ఇంకా మనం
ఇంత డిస్కషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ 20వ అధ్యాయంలో చూడండి. 20వ అధ్యాయంలో మళ్ళీ ఏం కనిపిస్తుంది మనకి? 20వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేం కోరుచున్నావా అని అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా కుమారులలో ఒకటి నీ కుడి వైపునను ఒకటి నీ ఎడమ వైపునను కూర్చుంటే సెలవుని ఆయన. ఇదంతా అయిన తర్వాత 24వ వచనంలో తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోప్పడి జబదయి కుమారుల తల్లి ఇలా అంటారు. ఇది కూడా ఏ సందర్భంలో చూడండి. 20వ అధ్యాయం 18, 19 వచనాలు చూడండి. ఇదిగో యెరూషలేమునకు వెళ్తున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయన అపహసించుటకును, గొర్రెలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన అప్పగించి 3వ దినం ఆయన మరలా యేసుప్రభువు ఆయన మరణం గురించి చెప్తున్నారు. వీళ్ళేమో నేను ఎవడు గొప్పవాడు అని చెప్పి వారు కనుక చాలా సార్లు దేవుని నామం దూషించబడుతుంది. అన్యజనుల మధ్య ఎంతో అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అయినా కానీ దేవుని బిడ్డలని పిలువబడుతున్న మనం ఎలా ఉన్నాం? మనలో ఎవరు గొప్పవాడు అనే ఆలోచన. వీళ్ళు ఇంకా ఎంత గౌరవంగా ఉన్నారని మనం చూస్తుంటే లూకా సువార్త 22లో వీళ్ళ యొక్క ఆలోచన కనిపిస్తుంది. లూకా సువార్త 22లో ఆయన అప్పగించబడడానికి ముందు రోజు రాత్రి ఆయన రొట్టె విరిచి ద్రాక్షరసం వారికి ఇచ్చిన తర్వాత చూడండి, మత్తయి సువార్త 22:14 వచనంలో అక్కడి నుంచి ఆయన ఏం చేస్తున్నారు? రొట్టె ద్రాక్షరసాన్ని విడిచి వారికి అప్పగిస్తున్నారు. 39వ వచనంలోకి వచ్చేటప్పటికి ఇంకా ఆయన గెత్సేమనే తోటలోకి వెళ్ళి వేదన పడటం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆయన తీసుకుని వెళ్ళిపోతారు అప్పగించడానికి. ఇస్కరియోతు వస్తాడు. ఆ సందర్భంలో కూడా 24వ వచనంలో మనం చూస్తాం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడిన అని వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో అన్య జనములలో రాజులు వారి మీద వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవారి వలెను, అధిపతి పరిచారకుని వలెను. కనుక యేసుప్రభువు వారు ఆయన తగ్గింపు గురించి చెప్తున్నారు. కనుక ఈ ఉదయం దేవుని ఆరాధించడానికి వచ్చిన మనము ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించాలి. మనము తెలియని దాన్ని ఆరాధించేవారు కాదు, కానీ తెలిసిన దాన్ని లేకపోతే తెలుసుకుని ఆరాధించేవారు. కనుక ఇప్పుడు మనం ఏమని తెలుసుకోవాలంటే మనము తగ్గింపుతోటి దేవుణ్ణి ఆరాధించాలి. మనలో ప్రతి మూల ఏదో ఒక పుణ్యం ఉంటుంది, ఒక తెలియని గర్వం ఉంటుంది. నేను వీళ్ళకంటే పర్లేదు, వీళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసు, వీళ్ళు రక్షించబడ్డారు లేదో కానీ నేను రక్షించబడ్డాను, ఇలాంటి ఒక రకమైన సంగతి మనలో తెలియకుండా ఉంటుంది. కనుక వాటన్నిటిని మనం పక్కన పెట్టి మనం ఎలా ఉండాలి అంటే యేసుప్రభువు వారు చెప్తున్నారు 2వ వచనం నుంచి, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కనుక యేసుప్రభువు వారు ఎవరిని పిలిచారు? ఒక చిన్న బిడ్డని పిలిచారు. పిలవగానే పరిగెట్టుకు వచ్చాడు ఆ బిడ్డ. బహుశా నడకొచ్చిన వయసు అయి ఉండొచ్చు. యేసుప్రభువు వారు చిన్నపిల్లలను ప్రేమించేవారు. వాళ్ళని పిలిచి పిలవగానే ఒకడు వచ్చాడు. వాళ్ళని ఎత్తుకుని ఏమంటున్నారు? మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే మార్పు నుండి. కనుక మనందరం మార్పు పొందాలి. లేదంటే ఇంగ్లీష్లో ఏముందంటే కన్వర్టెడ్ అని ఉంటుంది. లేదంటే మనం పశ్చాత్తాపపడాలి. కనుక మన యొక్క పాపం నిమిత్తం పశ్చాత్తాపడి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో వీళ్ళేమో పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని అడుగుతుంటారు. పరలోక రాజ్యంలో ప్రవేశం గురించి చెప్తున్నారు. కనుక మనలో ఏమాత్రం తెచ్చుకున్నా మనం ఇంకా ప్రవేశించట్లేదు అనే సంగతి తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ పరలోక రాజ్యంలో ప్రవేశించడం అన్న ఇంకా కొన్ని పదాలు సేమ్ గా అలాంటి పదాలు ఏంటంటే 9వ వచనంలో మనం చూస్తాం. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబట్టినంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట. పరలోక రాజ్యంలో ప్రవేశించబడ్డము. ఇక్కడ ఏమన్నది? జీవములో ప్రవేశించబడ్డాము. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 21లో నీ యజమానుని సంతోషంలో పాల్గొనమని అతనితో చెప్పాను. కనుక మన యజమాని యొక్క సంతోషంలో మనం పాల్గొంటూ పొందాలి అంటే మనకి ఏముండాలి? చిన్న బిడ్డల వంటి మనసు ఉండాలి.
కనుక ఎలా అంటే చిన్నపిల్లలు పాపం లేని వారన్నా దీని యొక్క అర్థం చెప్పండి. చిన్నపిల్లలు పాపం లేని వారన్నా అర్థం కాదు, చిన్నపిల్లలు పాపం కలిగిన వారే. కాకపోతే మనం ఏం నేర్చుకోవాలి, వారిలో ఉన్న ఆ యొక్క తగ్గింపుతనం. మనకి చిన్నపిల్లలను చూస్తుంటే అర్థమవుతూ ఉంటది. 2-3 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని, వాళ్ళలో పాపం ఉంటది, స్వార్థం ఉంటది, అన్ని ఉంటాయి. కానీ వాళ్ళలో కక్ష ఉండదు. మనము పాత నిబంధనలో చిన్నపిడ్డని కనుక మనం గమనిస్తే ఒక చిన్నపిడ్డని ఒక పెద్ద వ్యక్తిని పోల్చి చూడొచ్చు. 2 రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో చూస్తాం. ఎవరుంటారు అక్కడ? నయమాను సమయంలో ఉన్న చిన్నది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. సిరియన్ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదువుతుంది. 310వ పేజీ పాత నిబంధన. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒక మనుష్యుడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశంలో జయం కలుగజేసిందని కనుక అతడు తన యజమాను దృష్టికి వరుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండని కానీ అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీద పోయి ఉండేది. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అయితే షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవల్ల నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవాడిని కలిగిన కుష్ఠరోగమును బాగు చేయని తన యజమానురాలతో అన్నాను. కనుక ఈ సిరియా రాజు గురించి మనం చూస్తున్నాం. ఈ సిరియా దేశము ఎవరు శత్రువులుగా ఉన్నారు? ఇశ్రాయేల్ దేశానికి శత్రువుగా ఉన్నారు. ఇవాళ కూడా సిరియా దేశం ఇశ్రాయేల్ దేశానికి శత్రు దేశంగానే ఇక్కడ వాళ్ళు చెరగొని వెళ్ళిపోయారు. ఒక చిన్న పాపం తెచ్చుకుని వెళ్ళిపోయారు. ఆమె ఎవరికి పరిచారం చేస్తుంది? నయమాన్ యొక్క భార్య. ఆయన ఎవరు? సిరియా రాజు యొక్క సైన్యాధిపతి. ఆయనకి ఏముంది? కుష్ఠరోగం. ఈమె ఏమని చెప్తుంది? సోమరంలో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్తే నా ఏలినవాడు కలిగిన కుష్ఠరోగం బాగు చేయని తన యజమానురాలతో చెప్తుంది. ఇప్పుడు ఇదే ఈమెని యోనాతో కోరుతాం. యోనా ఎవరు? గొప్ప ప్రవక్త. బైబిల్ 66 పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని దేవుడు ఆయన పేరట రాయించాడు. ఇంకా ఆయన యేసుప్రభు ఆయన ఎవరితో పోల్చుకున్నారు? యోనా యొక్క ఉపమానం, యోనా యొక్క కథ చెప్తే మరొకటి ఏది నేను మీకు చెప్పనని చెప్పి యోనా ఎలాగ సముద్ర గర్భంలో చేప గర్భంలో 3 దినాలు ఉన్నాడు అలా ఉంటానని అలాగే యేసుప్రభు పోల్చుకున్న గొప్ప ప్రవక్త. ఆయన ఇలా స్వయంగా వెళ్ళి సువార్త చెప్పాడు. దేవుడు వెళ్ళమని చెప్తే వెళ్ళలేదు, వెళ్ళొద్దన్న చోటకి వెళ్ళాడు. అక్కడ 3 రోజులు దేవుడు పరిచర్య చేయమంటే 1 రోజే పరిచర్య చేశాడు. ఇంకా వాళ్ళు రక్షించబడి పశ్చాత్తాపడితే అతనికి సంతోషం లేదు. ఇవన్నీ గమనిస్తా ఉంటే ఈ చిన్న బిడ్డని యోనాని పోల్చుకుందాం. మనం ఎవరిలో ఉంటాం ఎక్కువ? మన యొక్క నైజం ఎక్కువ ఎలా ఉంటది? యోనా లాంటి నైజమే ఉంటుంది. కనుక యేసుప్రభు ఏం చెప్తారు? మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతే కనుక వీళ్ళని చెరగొని పట్టుకొచ్చేస్తారు. నా తల్లిదండ్రులు నాకు దూరం చేస్తారు. చిన్నప్పటి నుంచి ఆడుకున్న ప్రదేశాలు అన్ని పోయినాయి. ఇవన్నీ లేదు. ఇంకా ఆమెకు ఉద్దేశం ఒకటే ఏముంది? ఈయన కుష్ఠరోగం ఉంది. అక్కడ ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థ వచ్చేస్తుంది, సరిపోదు అంతే. ఇంకా అసలు అందులో స్వార్థం లేదు, కక్ష లేదు, ఏమీ లేదు. కనుక ఈ దినం దేవుని ఆరాధించడానికి వచ్చిన మనము చిన్నపిల్లల యొక్క లక్షణాలతో మనం పోల్చుకుందాం. ఒకవేళ మనం అలా లేకపోతే మనం అలాగా మారి జీవించడమే దేవుని ఆరాధించడం. నోటితో చెప్పే మాటలు కాదు కానీ ఆరాధన మన యొక్క జీవితమే దేవునికి ఆరాధనగా మనం చూస్తాం. అలాగే మొదటి సమయంలో కూడా చిన్నపిడ్డని చూస్తాం. ఎవరైనా సమూయేలు మనం చూస్తాం. 3వ అధ్యాయంలో చూడండి. మొదటి సమయంలో 3వ అధ్యాయంలో స్టార్టింగ్ నుంచి చదువుతున్న వచనాలు 225వ పేజీ పాత నిబంధన. బాలుడైన సమూయేలు ఏలియాను యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షం తరచుగా తటస్థించడం లేదు. ఇలాంటి సందర్భంలో 4వ వచనంలో యెహోవా సమూయేలును పిలిచాను. అతడు చిత్తమండి నేను ఉన్నానని చెప్పి ఏలీ దగ్గరికి వెళ్ళిపోయాడు. 6వ వచనంలో యెహోవా మరలా సమూయేలును పిలవగా ఇలాగ కొన్నిసార్లు పిలిస్తే ఏమనుకుంటున్నాడు? ఏలీయే పిలిచాడు అంటున్నాడు. ఎందుకంటే 7వ వచనంలో చూడండి, సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండాను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. ఇంకా యెహోవా అనే దేవుడు ఎవరో సమూయేలుకు తెలియదు.
చిన్నప్పటి నుంచి వాళ్ళ సండే స్కూల్లో మనం పిల్లలకు చెప్పినట్టు యేసయ్య అంటాం, యెహోవా దేవుడు అంటాం, దావీదు గొలియాతు కథలు చెప్తాం, చేసిన అద్భుతాలు సిలువ కార్యం అన్ని చెప్తాం. కానీ వారికి పూర్తిగా ఇంకా రక్షణ అనుభవంలోకి అనుభవ జ్ఞానం వారికి రాదు. అలాంటి సందర్భం వయసులో ఉన్నాడు ఈ సమయం. బహుశా ఇంకా టీనేజ్ ఇంకా ముందై ఉండొచ్చు, 11-12 ఏళ్ళు అయి ఉండొచ్చు. అలాంటి వ్యక్తి ఎన్నిసార్లు పిలిచినా వచ్చేస్తున్నాడు చిన్నపిల్లోడు లాగా. చిన్నపిల్లోడు కనుక అలాంటి మనసుతో వచ్చేస్తున్నాడు. 9వ వచనంలో యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞాపని చెప్తుంది ఏది అని చెప్తే 10వ వచనంలో నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞాపని చెప్పేసి దేవుడిని సమయంలో తిరిగి జవాబిచ్చినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత మొత్తం అంతా చెప్పేశాడు. దేవుడు ఏమేమి చేస్తాడు అన్ని చెప్పిన తర్వాత మనము 16వ వచనంలో మనం చదువుతాం. అయితే ఏలి సమూయేలు నా కుమారుడా అని సమూయేలు పిలువగాదని చిత్తం నేను ఎక్కడ ఉన్నాను. ఏలి నీతో యెహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతుల్లో ఏదైనా నీవు మరుగు చేసిన యెడల అంతకంటే అధికమైన కీడు ఆయన మరుగు చేయని కాక చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియచెప్పాను. కనుక సమూయేలు యొక్క చిన్నపిల్లల యొక్క మనసు మనం చూస్తాం. అతను ఎన్నిసార్లు పిలిచిన వెళ్ళాడు, చిన్నపిల్లవాడికి అలుపు విసుగుదల అనేది తెలియదు. తర్వాత దేవుడు ఏం చెప్పాడో మొత్తం చెప్పేశాడు, ఏమి దాచుకోలేదు. అదే పెద్దవారు అయితే ఏం చేస్తారు, దాచుకుంటారు. సౌలు ఉంటాడు, సమయాలు తనతో చెప్పిందంతా కూడా చెప్పడం కొంత దాచుకుంటాడు. ఎందుకంటే అతను రాజుగా చేస్తాడు, అతను ఇంకా పక్కన అవ్వకపోతే జీవితంగా మనం చూడొచ్చు. కనుక ఇలా చిన్నపిల్లల యొక్క మనసును కనుక మనం బైబిల్లో ధ్యానిస్తూ ఉంటే, అలాగే రోజే విషయంలో కూడా చూడండి, అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము, అక్కడ కూడా ఆమె విశ్వాసాన్ని మనం చూస్తాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ పేతురు చెరసాల్లో బంధించారు, దేవదూత అతను తీసుకొని వచ్చాడు. సంఘం అయితే అత్యశక్తితో ప్రార్థన చేస్తున్నారు. మార్కు యోహాను తల్లి అయిన మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అతను తలవాకిడి తలుపు తట్టుచుండగా రోజే ఒక చిన్నది ఆలకించడానికి వచ్చింది. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. అందుకు వారు పిచ్చిదానమైంది. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని పోతానిది. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. అతను ఓరకుండని వారికి చేసి ప్రభువు తన చెరసాల్లో నుండి ఎలా తీసుకు కనుక ఈ చిన్నపిల్లలు ఏమంటున్నారు, వారు పిచ్చిది అంటున్నారు. మనల్ని ఎవరైనా పిచ్చోళ్ళు అంటే ఎలా ఉంటది, సత్యాన్ని చెప్పినప్పుడు పిచ్చోళ్ళు అన్నా కానీ మనం సహించలేము. కానీ ఏమే అసలు ఏమాత్రం ఫీలింగ్ లేదు, నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి వస్తున్నాం. కనుక మనం సువార్త ప్రకటించేటప్పుడు వచ్చే తిరుగుబాటు కానీ, లేకపోతే మన అభిమానం సందర్భంలో నా చిన్న బిడ్డ నాకు ఎటువంటి కక్ష లేకుండా నా శత్రువులు నాశనం అయిపోవాలి, ఇశ్రాయేలు తిరిగి అధికారంలోకి రావాలి, ఇలాంటి ఆలోచన కనుక మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటేనే దేవుని ఆరాధిస్తాం. అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయం వెళ్తే మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించారు. కనుక మనం పరలోక రాజ్యంలో ఎవడు గొప్పడు అనే సంగతి పక్కన పెట్టేసి ఇప్పుడు అందులో ప్రవేశించాలంటే ఆయన చెప్పిన ఈ బిడ్డ వల్లే తాను తగ్గించుకునేవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. కనుక మనం కూడా చిన్నపిల్లల పరిచర్యను చాలా జాగ్రత్తగా చూడాలి. కనుక మనం ప్రార్థన చేద్దాం, దేవుడు ఇంకా మనకి చిన్నపిల్లలు ఎక్కువ మందిని ఇవ్వాలి. వీలైతే భవిష్యత్తులో మనము చిన్న చిన్న VBSలు ఇలాంటివి మనం కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఆ కింద చూడండి, మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను. కనుక ఎవరైతే చిన్నపిల్లలను చేర్చుకుంటారో దేవుడు ఎవరిని చేర్చుకున్నట్టంట, యేసుప్రభువుని మనం స్వయంగా చేర్చుకున్నట్టే. తర్వాత 6వ వచనంలో చూస్తే వారిని అభ్యంతరపరిచేవాడు చచ్చిపోవడం మేలని. ఆ చావు కూడా ఎలాంటిది, నా యందు విశ్వాసం నుంచి చిన్నవారిలో ఒక అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరిగట్టు రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడ్డ వారికి. కనుక మనం చిన్నపిల్లలను ఎప్పుడు ఆటంకపరిచే వారంగా ఉండకూడదు, అంతేకాకుండా వారిని మనం చేర్చుకునే వారంగా ఉండాలి. 10వ వచనంలో మనం ఇంకా చూస్తే ఈ చిన్నవారిలో ఒకరినైనా ధృవీకరింపకుండా చూచుకున్నాడు. కనుక ఎవరిని మనము వాడే కదా, చిన్నపిల్లలే కదా అని మనం ధృవీకరించకూడదు. ఎందుకంటే వీరు దూతల పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుదురని మీతో చెప్పుచున్నాను. కనుక దేవుడు వారికి గార్డియన్ అని తెలుసు, ప్రత్యేకమైన దూతల్ని వారిని కాపాడడానికి
ఇచ్చాడు. ఈ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని రాకడ వస్తే చిన్నపిల్లలు అందరూ మాయమైపోతారు. వాళ్ళే ఫస్ట్ ఎత్తపడతారు. స్కూల్లో ఏ వయసు దాకా దేవుడు కట్ ఆఫ్ పెడతాడో, ఎవరిని పాపిగా ఎంచుతాడో, ఎవరిని ఎలా ఎంచుతాడో మనకు తెలియదు. కానీ ఒక వయసు దాకా పిల్లలందరూ ఏమైపోతారు, రాకడలో ఎత్తపడతారు. కనుక దేవుని రాకడలో వారు ముఖ్యమైన వారు. ఇంకా మనం గమనిస్తే ఎక్కడైతే చిన్నపిల్లల యొక్క క్షేమాన్ని చూస్తారో దేవుడు వారిని ఏం చేస్తాడు. రీసెంట్ గా అమెరికాలో ఎలక్షన్స్ జరిగినాయి. పోయిన మంగళవారం ఎవరు గెలిచారు? డొనాల్డ్ ట్రంప్ అనే ఆయన గెలిచాడు. ఆయన వాక్యం చెప్తే ఏమంటాడంటే, ఆయన గెలిచిన తర్వాత చెప్తూ మనం అందరం ఎక్కడికి రావాలి, తిరిగి బైబిల్ దగ్గరికి రావాలి. అమెరికా బైబిల్ దగ్గరికి వస్తే ఏమవుతుంది, తిరిగి గొప్ప దేశం అవుతుంది. ఆయన యొక్క స్లోగన్ ఏంటంటే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఎంఏసిఏ బాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇంకా చెప్పాలంటే మేక్ అమెరికా గాడ్లీ అగైన్ అని కొంతమంది క్రైస్తవులందరూ ముక్త ఖండంలో ఆయనకే ఓట్లేమని చెప్పేసి వారు చేశారు, ప్రచారం చేశారు. దేవుడు ఆయన గెలిపించాడు. ఆయన గెలిపించిన ఉద్దేశాల్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, స్కూల్లో క్రైస్తవులు స్కూల్కి పంపించడం మానేశారు పిల్లలు. ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, ప్రతి క్లాస్ లో వారు రెయిన్బో ఫ్లాగ్స్ పెడుతున్నారు. రెయిన్బో అంటే 7 కలర్లు ఉండవు, 6 రంగులే ఉంటాయి. అవి ఏంటంటే ప్రైడ్ అంట. ప్రైడ్ మంత్ అని ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఒక నెల అంతా గర్వించే నెల అని చెప్పి వారు పెడుతున్నారు ప్రైడ్ మంత్. దేనికోసం అంటే పుట్టిన వెంటనే మనం ఆడ మగ అనేది డిసైడ్ చేసుకోక్కర్లేదు. స్కూల్కి వెళ్ళాక మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అబ్బాయిలా ఉండాలంటే అబ్బాయిలా మారిపోవచ్చు, అమ్మాయిలా ఉండాలంటే అమ్మాయిలా మారిపోవచ్చు. కనుక దేవుడు పెట్టిన సృష్టి క్రమాన్ని వారు మార్చేశారు. ఎల్జీబీటీక్యూ అని, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ అని చెప్పేసి పురుషులు పురుషులను వివాహం చేసుకోవడం, ఇలాంటి వాక్య విరుద్ధమైన సంగతులన్నింటినీ ఎక్కడ వరకు తీసుకెళ్లిపోయారు వాళ్ళు? స్కూల్స్ వరకు, క్లాస్ రూమ్ల వరకు తీసుకెళ్లిపోయారు. కనుక నేను వచ్చి వాటి అన్నింటినీ తీసివేస్తాను ఇవన్నీ చెప్పేటప్పుడు మొత్తం క్రైస్తవులందరూ ఎంతో ప్రార్థించారు. కనుక చిన్నపిల్లల యొక్క స్కూల్స్ కోసం కూడా ఆలోచించాడు ఆయన. ఇంకా దేవుడు ఏం చేశాడు, తిరిగి ఆ ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చాడు. కనుక మనం చాలా తేలికైన విషయంగా చూస్తాం. దేవుడు చిన్నపిల్లలకు వ్యతిరేకంగా జరిగితే ఏం చేస్తాడు, ఆయన ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తాడు, తలకిందులు చేస్తాడంటే చిన్నపిల్లలు అనేవారు ఆయనకు అంత ముఖ్యమైన వారైతే, ఇప్పుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్నపిల్లలుగా మనము ఉండాలి. మార్పు నుండి చిన్నపిల్లల వంటి వారు అవ్వాలి. కనుక మనం తిరిగి పశ్చాత్తాపడాలి. మన యొక్క చేతగాని తనాన్ని ఆయన ముందు ఒప్పుకోవాలి. పశ్చాత్తాపడడం అంటే ఆత్మవిషయమై దీనిలైన వారు నన్ను పూరిన్ స్పిరిట్ అని మనం చూస్తాం. అంటే నేను నా అంతటి నేను రక్షించబడలేను, ఆయనే నన్ను రక్షించగలడు. చిన్నపిల్లలు వాళ్ళు ఏదో చేసుకోగలరని వారు, నాకు మా అమ్మ నాకు ఆహారం పెడుతుంది, మా నాన్న నాకు ఏదో పెడతాడు, నా అంతటి నేను బ్రతకలేను అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ మీద పూర్తిగా విశ్వసిస్తారు. అలాగే మనం కూడా మన ఆత్మీయ జీవితం విషయమై మనం అలాగా రావాలి. మత్తయి సువార్తలో ఉన్న ఆ ధన్యతలు కనుక మనం చూస్తా ఉంటే ఏం కనిపిస్తూ ఉంటాయి కింద, నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు. కనుక మనము ప్రభా నా దగ్గర నీతి లేదు, మీ దగ్గరే నా యొక్క ఆకలి తప్పులు తీరుతాయని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోలేను, నీవే నా హృదయాన్ని శుద్ధి చేయగలరు. అలాగా చిన్నపిల్లల యొక్క మనసుతో మనం ఎప్పుడైతే వెళ్తామో ఆయన మనలో పరలోక రాజ్యంలో ప్రవేశింపజేసేవాడు ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ గొప్ప స్థానాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు. అలాగే రక్షించుకోవడానికి మరొక సంగతి కూడా మనం ఏం చూస్తా ఉంటే మత్తయి 15వ అధ్యాయంలో మనకు అక్కడ కనాను స్త్రీ కనిపిస్తారు. ఆమె కూడా ఏం చేస్తుంది, యేసుప్రభువారు ఆమెకు ఒక మాట అయినా చెప్పరు. 23వ వచనం 15లో నా కుమార్తె దయ్యం పట్టింది, నన్ను కరుణించంటే ఒక మాట అయినా ఆమెతో చెప్పలేదని ఉంటుంది. తర్వాత మళ్ళా ఆయన్ని వెంబడిస్తా కేకలేస్తూ ఉంటుంది. 24వ వచనంలో చూస్తే ఇశ్రాయేలు వారిని రక్షించిన గొర్రెల యొద్దకు వచ్చింది, కానీ మరి ఎవరి యొద్దకు రాలేదంటే ఇంకా మొక్కి ఆయనకి నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంది. 26వ వచనంలో పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వీడు యుక్తం కాదని చెప్తారు. కనుక ఆమె ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంది అనుకోవచ్చు, ఇక్కడ చిన్నపిల్ల వంటి మనస్తత్వం. కనుక ఒక చిన్నపిల్లవాడిని కాకుండా ఏ పెద్ద వ్యక్తి అయినా ఈ పరిస్థితిలో ఉంటారో చెప్పండి. నేను నీకోసం రాలేదు, ఒక్క పిల్లతో సమానం, పిల్లలతో సమానం కాదు, ఒక్క మాట కూడా ముందే మాట్లాడలేదు. ఇవన్నీ చూసినప్పుడు అందులో ఆ చిన్నపిల్ల యొక్క స్వభావం ఉంది. కనుక యేసుప్రభువు వారు అంటున్నారు 25వ వచనంలో, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినంటే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. కూడా ఇటువంటి చిన్నపిల్లల మనస్తత్వంతో
కనుక చిన్నపిల్లల వాడికి పొందుకునేదాకా అడుగుతూనే ఉంటాడు కానీ విసుక్కోడు. కనుక మనం కూడా దేవుని దగ్గర అలాగ అడిగి సంపాదించుకోవాలి. ఈ సంగతులన్నీ మనం చూసి నేర్చుకోవాలి. మనం ఈ వచనం మనం అందరం కలిసి చదువుకుని ఆరాధనకు వెళ్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుని ఆరాధనకు వెళ్దాం. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించినట్టు మీరు నిశ్చయంగా చెప్తున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకున్న వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో దేవుడి